ఫేమస్ అయిన తాటిపండు. ఏం కాయ అన్నది? దాహంకాయ. హాయ్, అందరికీ పలకరింపులు. ఈరోజు మా ఊరు మిత్రులతో కలిసి తాటికాయలకు పోతున్నాం. వేసవకాలం వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది మొదటగా తాటిడంజులు మరియు పుచ్చకాయలు. మేము మా ఊరు నుంచి దాదాపు 10 మంది పిల్లలను వచ్చాం బైక్లలో. అది వాళ్ళు ముందు పోతున్నారు, నేను వెనకపోతున్నా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి భయ్యో, ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువ ఎండలు కాస్తున్నాయి. మీరు ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ తెచ్చుకోండి భయ్య. తాటి చెట్ల దగ్గరికి వచ్చేసాం ఇప్పుడే. చూద్దాం ఏమైతుందో, అసలు తాటికాయలు ఉన్నాయి లేవో. ఉన్నాయా? ఉన్నాయా? కొట్టడానికి ప్రయత్నిస్తాను. 4 గెలలు ఉన్నాయి. అయిపోయి దిగుతున్నారు. ఇగో పైన కొట్టిన కాయలు కింద పడినాయి. కాయలన్నీ వచ్చేసరికి అందరు దగ్గరికి వచ్చిండ్రు. ఏం కాయ అన్నది? దాహంకాయ. వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే తాటి నుంజలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయండి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే అధిక నీటి శాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలవనిస్తాయి. 3 తాటి నుంజలు తిన్నట్లయితే ఒక కొబ్బరి బనానా తాగినంత ఫలితం ఉంటుంది. మరియు 100 గ్రాముల నుంజల్లో 43 క్యాలరీస్ ఉంటాయి. లేత ఉన్న తాటి నుంజల్లో దాదాపు 80% పైగా నీరు ఉంటుందండి. ఇది మా ఊర్లో ఫేమస్ అయిన తాటిపండు. ఇంట్లో ఉండేటువంటి నుంజని మనం ఇలా ఏలు పెట్టుకొని తినాలి. అన్న ఎట్లున్నాయి? ఏదో తేడాగా ఉందేంటి? తాటి గింజల్లో ఉండే పోషకాల వలన డైజెషన్కి సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. వీటిని తినడం వలన మనం తీసుకున్న ఫుడ్ సక్రమంగా జీర్ణమై గ్యాస్ మరియు ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిస్తాయట. ఇప్పుడు ఒక చెట్టు దగ్గర అయిపోయినాయి, ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. చెప్పన్నా ఎట్లా ఇద్దరు కలిసి చెట్టు అయిపోయింది, ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఉన్నాయా దానికి? ఉన్నాయా? వెతుక్కుంటూ పోతే కొట్టుకుంటూ పోవడమే. కొట్టుకుంటూ పోవడమేనా? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలికి మీ ఆదర్శం పని కాదా? అంతేకాకుండా ఇవి తిన్నట్లయితే వేసవికాలంలో వచ్చే చర్మకు సంబంధించిన సమస్యలు మంచి ఔషధంగా ఇవి పనిచేస్తాయి. ఎట్లున్నాయి? చాలా టేస్టీగా ఉంది.
సో ఫైనల్లీ మేమైతే ఇంటికి పోతున్నాం. మేము వచ్చిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సరే బాయ్ అండి. ఒక్క నిమిషం భయో, సబ్స్క్రైబ్ మరి లైక్ చేయడం మర్చిపోకండి.